నిండావు నా గుండె సవ్వడై ఉభయ కుశల చిరజీవన ప్రసుక భరిత మంజుళతర శృంగారే సంచారే అధర రుచిత మధురిత భగ సుధన కనక ప్రశమ నిరత బాంధవ్యే మాంగళ్యే మమ తవ సతి సమదశ శత ముదమన శుభ సుమనల ఇవ సుసుత సహిత కామం విరహ రహిత భావం ఆనంద భోగం ఆజీవకాలం పాశానుబంధం కాలానుకాలం దైవానుకూలం కామ్యార్థ సిద్ధిం కామయే. హృదయాన్ని తాకే నీ నవ్వు నాదే ఉదయాన్ని దాచే కురులింక నావే ఒడిలోన వాలి నీ మోము నాదే మధురాలు దోచి అధరాలు నావే నీలో పరిమళం పెంచిందే పరవశం నీ చూపు నుంచి ప్రేమ పొంగేనే కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై ఏ జన్మకైనా ఉంటాను నీలో ఏ చోటనైనా నేను వీడనమ్మా కాలం ముగిసిన ఈ బంధం ముగియునా నీ చూపు నుంచి ప్రేమ పొంగేనే కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై నీ ఊహ నాకు ఊపిరై నాలోకి చేరుకున్నదే నీ పేరు ప్రాణనాడి అయినదే కన్నుల్లో ఉన్నా పద్మనాభ పాహి ద్విపపచార పద్మనాభ పాహి ద్విపపచార పద్మనాభ పాహి ద్విపపచార పద్మనాభ పాహి ద్విపపచార గుణవసర శౌర్య గుణవసర శౌర్య పద్మనాభ పాహి
शीत चन्द्रनेत्र चारुमुख जित चन्द्रनेत्र परिलसित करुण सागर चारुमुख जित चन्द्रनेत्र परिलसित करुण तनु चेन्द्र भूरि को भगत खल तनु चेन्द्र पावन चरित श्री रामचन्द्र पावन चरित श्री रामचन्द्र అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచలమఖిలో నటము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు సంకటహరణ సంకటహరణ అదివో నిత్య నివాసమఖిల మునులకు అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం
అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కనులు వేరు చూపులు ఒకటే తలలు వేరు తలపులు ఒకటే పంచుకున్న ప్రాణం ఒకటే ఎదలు వేరు స్పందన ఒకటే పెదవిలోని ప్రార్థన ఒకటే ఒకరికన్నా ఇష్టం ఒకరే కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను సమభావం అన్నది సంసారం అయినది మా ఇల్లు మమతాలయం కవిలేని కవితాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కునుకులేని వాకిలి మాది అలకలేని అరుగే మాది మరకలేని మనసే మాది తెరలు లేని తలుపే మాది గొడవ లేని గడపే మాది కరువు లేని కరుణే మాది ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా మా ఇల్లు మంత్రాలయం అనుబంధ గ్రంథాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయి 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే 7 స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే ఎదజల్లే మూగ ప్రేమల్లోన 3 తరాల దూరమంతా ముచ్చటైపోయి 7 స్వరాల రాగబంధం ముద్దుగా మోగే
కలిగిన కలతలు కరిగిన వేళ కవితలు చెలరేగే మనుషుల మనసులు ఎదిగిన వేళ మమతలు విరబూసే ఊరువాడ ఉయ్యాలుగే హుషారంత మాదెల్లే నింగినేల తాళాలేసి సరాగాలు మాకేలే తాతే మనవడాయే నానమ్మే మనువాడే వేళ 60 ఏళ్ళ కుర్రవాడి ఆశకి పెళ్ళి మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయి మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే నిన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు. ఆశే తప్ప. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం. నువ్వు లేని ఈ లోకం నాకు శూన్యం. అరగని అరుగులు అలికిన వేళ అతిథులకు ఆహ్వానం తొలకరి వయసులు కలిసిన వేళ తరగని అభిమానం ఈడు జోడు ఆడే పాడే పదాలన్నీ మావేలే ఏకమైన మా గుండెల్లో శృతిలయ ప్రేమేలే వీరా రాఘవయ్య నీ పేరే నిలుపుకుంటామయ్యా ఇల్లు ఇల్లు ఏకమైన పండగి నాడే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయి మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే 7 స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే వెదజల్లే మూగ ప్రేమల్లోన మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే 7 స్వరాల రాగబంధం ముద్దుగా మోగే I've come so far from where I began. Miss the sound of the waves, the breeze on my skin. Wish that I could be back in my homeland, singing da 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 da. Show me the road and I'll be right there. I'd do anything to feel the wind in my hair. I'd go far as it takes and I won't even care. I'll sing da 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 da. കുട്ടനാടൻ പുഞ്ചയിലെ ദിത്തേ തകതേതേതോ കൊച്ചുവെണ്ണെ കുയിലാളി ദിത്തി താരേത് കൊട്ടു വേണം കുഴൽ വേണം കുരവ വേണം കൊട്ടു വേണം കുഴൽ വേണം കുരവ വേണം ഓ ദിത്തി താര ദിത്തേ ദിത്തേ തകതേതേതോ 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 ദിത്തി താര వెలుగురే కలవారు తెలవారి తామొచ్చి ఎండ ముగ్గులు పెట్టంగా చిలక ముక్కుల వారు చీకటితోనే వచ్చి చిగురు తోరణ కట్టంగా మనవలనెత్తే తాత మనువాడా వచ్చాడు మందారపు వంటి మా బామ్మ
ఏ జన్మదు ఈ సంబంధము ఏ రాగము ఈ సంగీతము మనసే కోరే మాంగళ్యం తనువే పంటే తాంబూలం ఈ ప్రేమ యాత్రలో ఏ జన్మదు ఈ సంబంధము ఒకరి కోసం ఒకరు చూపే మమత ఈ కాపురం చిగురు వేసే చిలిపి స్వార్థం వలపు మౌనాక్షరం పెళ్ళాడుకున్న అందం వెయ్యేళ్ల తీపి బంధం మా ఇంటిలోన పాదం పలికించే ప్రేమ వేదం అందాల గుడిలోన పూజారిను ఉబాట సారిను ఏ జన్మదు ఈ సంబంధము లతలు రెండు తిరులు ఆరై విరిసే బృందావని కలలు పండి వెలుగులాయే కలిసి ఉందామని వేసంగి మల్లె చిలకే సీతంగి వేళ చినుకై హేమంత సిగ్గులొలికి కవ్వింతలాయ కళకే ఈ పూల ఋతువంత ఆదేటిదో ఈ తోట మాలిదో ఈ జన్మదో ఈ సంబంధము ఏ రాగము ఈ సంగీతము మనసే కోరే మాంగళ్యం తనువే పంటే
ఎన్నెన్నో జన్మల బంధం నీదే నాడే ఎన్నటికీ మాయని మమత నాది నీది ఒక్క క్షణం నిన్ను వీడి నేను వదలేను ఒక్క క్షణం నీ విరహం నీ తాళలేను ఎన్నెన్నో జన్మల బంధం నీదే నాడే ఎన్నటికీ మాయని మమత నాది నీది ఉన్నమి వెన్నెలలోన కొంగులు కడలి నిన్నే చూసిన వేళ నీళ్ళు చెలిమి నువ్వు కలవైతే నేనదిగా మారి చిందులు వేసి వేసి నిన్ను చేరనా 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 ఎన్నెన్నో జన్మల బంధం నీదే నాదే ఎన్నటికీ మాయని మమత నాది నీది విరిసిన కుసుమము నీవై మురిపించేవు తావిని నేనై నిన్ను వెనవేసేను మేఘము నీవై నెమలింగిలై ఆశతో నిన్ను చూసి చూసి ఆడనా 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 ఎన్నెన్నో జన్మల బంధం నీదే నాదే ఎన్నటికీ మాయని మమత నాది నీది కోటి జన్మలకైనా కోరేదొకటే నాలో సగమై ఎప్పుడు నేనుండాలి ఆ స్వర్గమేలా ఈ పొందుల ఉండని ఉండని ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మల బంధం నీదే నాదే ఎన్నటికీ ఎన్నటికీ మాయని మమత నాదే నీదే ఒక్క క్షణం నిన్ను వీడి నేను వదలేను శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు
ముందే సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. అచ్చమ్మే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే. నచ్చావులే నచ్చావులే నీకుంటే వేషాలే చూశాకే. తడబడని తీరు నీదే తెగబడుతూ దూకుతావే. ఎదురు పడి కూడా ఎవరోలా నన్ను చూస్తావే. బెదురు మరి లేదా అనుకుందే నువ్వు చేస్తావే. నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే. అప్పుడే తెలుసనుకుంటే అంతలో అర్థం కావే. పొగరుకే అణుకువే అద్దినావే. పద్ధతే పరికిణిలోనే ఉన్నదా అన్నట్టుందే. అమ్మడు నమ్మితే తప్పు నాదే. నన్నింతలా ఏ మార్చినా ఆ మాయ నీదే. నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే. పైకలా కనిపిస్తావే, మాటతో మరిపిస్తావే. మనసుకే ముసుగునే వేసినావే. కష్టమే దాటేస్తావే, ఇష్టమే దాచేస్తావే. లోపలో లోకమే ఉందిలేవే. నాకందులో ఏ మూలనో చోటివ్వు చాలే. తడబడని తీరు నీదే తెగబడుతూ దూకుతావే. ఎదురు పడి కూడా ఎవరోలా నన్ను చూస్తావే. బెదురు మరి లేదా అనుకుందే నువ్వు చేస్తావే. నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే. నచ్చావులే నచ్చావులే నీకుంటే వేషాలే చూసాకే. నీ సా సా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా మా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా మా. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా. కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా
ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే తారా తడుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చెంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా సరే సరే భలే సాయం చేసావమ్మా ఒట్టుగా తదుపరి కథ ఒట్టుగా ఎటుకో కనులకే ఎటు మరి తన నడకో రూపాన్నందించావే గుట్టుగా చివరికి ఓ ఎవరెనకో ఇది సరిపోదా ఓ సీత వదలనిక తోడవుతా రోజంతా వెలుగులిడు నీడవుతా దారై నడిపెనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుగులా తారాడే కలని నేనవుతా హై రామా ఒకరికొకరవుతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపేం జరుగునో రాయగలమా రాసే కలముల మారమా జంటై జన్మని గీయగలమా గీసే కొంచెనే చూపుమా మెరుపుల మురముల దాగుండే నిజము చూడమ్మా ఓ సీత వదలనిక తోడవుతా హై రామా ఒకరికొకరవుతామా నీరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులై నేలపై వాలుతున్నవి అడుగు అడుగు నా పూలై
నిదురలే పడుగు ఒక్క నీ పేరు కలవరిస్తానులే. నిండు నూరేళ్లు కొలువనే తెలిసి జాగు చేస్తావులే. ఎప్పుడూ లేదే ఏదో వింత బాధే, వంత పాడే క్షణం ఎదురాడే. కలిసొస్తావా కాలమా తనను కొనుకలా కలుపమా, కొలిచే మనిషితో కొలువు ఉండేలా నీ మాయ చూపమ్మా. హై రామా ఒకరికొకరవుతామా, కాలంతో కలిసి అడుగేస్తామా. దారై నడిపెనే చేతి గీత చేయి విడువక సాగుతా. తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా. కనులలో మెరుపులా తారాడే కలని నేనవుతా. మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ. వయసు మరీ వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా. అంతగా కవ్విస్తావే గిల్లి, అందుకే బంధించే నన్నిల్లి. కిలాడి కోమలి గులేబ కావలి, సుఖాల జావళి వేనాలి కోగిలి. మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ. వయసు మరీ వింతగా విస్తుపోతున్నదే. मनो मे सर्वा देवताः सर्वाभि देवैनं देवताभिरुद्धरते यावतीर्वे देवतास्ताः सर्वा वेदविदब्राह्मणे वसन्ते तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्नात् श्रीरङ्गीर्तये देता एव देवताः प्रीणाते शतञ्जीवो वर्धमान इत्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमाय मरदयेनावर्धयन्ति शतमेव तेन शतात्मानं भवति शतमनन्दं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः अनयोर्दम्पत्योः सुखजीवनाभिवृद्धिरस्तु नास्तु मनोवाञ्छितसर्वकार्य अनुकूल्यताफलसिद्धिरस्तु श्रीकुलदेवतापरिस्तु तथास्तु. ఓకే ఐటీ జాబ్ చేస్తా ఆయన ఆయన వదలలేదు. ஓங்கு பெரும் சென்னலூடு கைதுகளா உங்கோடை கோதில் பிரிவண்ணு கண்படுப்பா தேங்காதே புத்தி உந்து சீர்த்த முறை பக்தி வாங்க உடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து கடந்தான்
ఒకటి మంది బంధువులు పిలిపించాలి, భోజనాలు ఏర్పాటు చేయాలి, ఏమి ఖర్చు ఎంత అవసరమా అనుకుంటున్నారు కొంతమంది. ఇప్పటికీ కూడా ఒక సంప్రదాయం మన పెద్దలు ఏది అందించారో దాన్ని అట్లే కంటిన్యూ చేస్తూ వాళ్ళ కుటుంబం వాళ్ళు అలాగే వాళ్ళ పిల్లలు శ్రద్ధాశక్తులతో వాళ్ళు చేసుకోవడం అనేది చాలా విశేషం. శిష్టబ్ద పూర్తి 60 సంవత్సరాలు నిండిన తర్వాత చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. హోమం చేస్తున్నాము అంటే దేవత ఆరాధన చేస్తున్నాము. హోమం ద్వారా ఇచ్చే హవిస్సు ద్వారా దేవతలు సంతోషిస్తారు. మనము తినాలంటే ఉదయాన్నే మనకు చపాతీ, ఇడ్లీ, పూరి, దోశ ఇవి కావాలి, మధ్యాహ్నానికి రైసో బిర్యానీయో కావాలి. దేవతలకు ఏముంటుంది? యజ్ఞయాగాదుల ద్వారా తీసుకునే హవిస్సే, తద్వారా వారు సంతోషపడతారు. అవి చేయటం అనేది మన ధర్మం. కృష్ణ భగవానుడు కూడా గీతలో మనకు చెప్పేసిన విషయాలన్నీ కూడా మీరు పరమాత్మను సేవించండి, యజ్ఞయాగాదులు చేయండి, తద్వారా దేవతలు సంతోషించి మీకు కావాల్సినవన్నీ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. సౌభాగ్యాలన్నీ కూడా సరే వాళ్ళకి చేసుకోవాలన్నా పిల్లలు సహకరించడం కూడా ఈ రోజుల్లో చాలా కష్టమైపోతుంది. అంటే చక్కగా వాళ్ళ పిల్లలు కూడా అందరూ సహకరించి ఈ కార్యక్రమం అల్లుడు అదే పిల్లలు కూతురు కొడుకు అందరూ సంతోషించి లేదు మనం చేయాలి, మా అమ్మనాన్న కోసం ఈ కార్యక్రమం చేయాలి, ఆయుష్ హోమం చేయాలి, వాళ్ళు చక్కగా ఉండాలి. ఎందుకంటే మనకు జన్మనిచ్చారు. గొప్పగా కీర్తింపబడే వాళ్ళలో 4 పేర్లు చెప్పండి అన్నప్పుడు వేదం మొట్టమొదటిగా ఏం చెప్పింది? మాతృదేవో భవ చెప్పింది. రెండో పేరు పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. తల్లిని దైవంగా భావించు. ఎందుకంటే వాళ్ళ మూలంగానే మనం ఇవాళ ఈ జన్మ తీసుకున్నాం. వాళ్ళ జీవితంలో ఎంతో కష్టపడి కొన్ని త్యాగం చేస్తే ఆ త్యాగ ఫలితంగా ఇవాళ ఏసీ కార్లో తిరుగుతున్నాం, ఏసీ ఇంట్లో ఉంటున్నాం, ప్రతిదీ చేస్తున్నాం. మరి మనం చదివించడం కోసం, మన హాస్టల్లో ఉన్న దాని మంచి కాలేజ్ కోసం తీసుకురావడం కోసం వాళ్ళు బంగారాలు అమ్మారో, వాళ్ళు పట్టు చీరలే కొనుక్కోకుండా ఉన్న చీరలే కట్టుకున్నారో మనకు తెలిసినా అండి? తెలియదు. ఏదో కొంతమంది బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు. ఏమైనా బార్న్ విత్ రిచెస్ట్ ఫ్యామిలీ, ఇట్ కుడ్ బి ఎ డిఫరెంట్ కేస్, బట్ దోస్ కేసెస్ ఆర్ వెరీ లిటిల్, రైట్? ఒక 100లో 1-2 ఉండొచ్చు. మిగతా మెజారిటీ ఆఫ్ ది పర్సంటేజ్ 90+% వాళ్ళంతా కష్టపడి వాళ్ళ లైఫ్ని కాంప్రమైజ్ చేసుకొని మనల్ని వాళ్ళు ఈ స్థాయిలో ఉంచినప్పుడు ఇది మన ధర్మం. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు గౌరవించుకోవడం, అలాగే 10 మంది బంధువులను పిలిపించి చక్కగా వారి సమక్షంలో హోమం చేయడం, వాళ్ళకి ఆయుష్ కలగాలని వచ్చిన వాళ్ళని సత్కరించడం, వాళ్ళకి భోజనాలు పెట్టడం, ఇదంతా సనాతన సంప్రదాయం నుండి ఒక భాగం. దాయం అంటారు. దాయం అంటే ఏంటి? దాయ భాగం అంటే ఆస్తి పంపకంగా వచ్చినటువంటి భాగం అని అంటారు. ప్రదాయం బాగుగా ఇవ్వబడినది అని అర్థం. సంప్రదాయం సమ్యక్ ప్రదాయం చాలా బాగుగా ఇవ్వబడింది అంటే ఏంటి? పురాణాల్లో మనకి ఏం చెప్పబడింది, పెద్దల్ని ఎలా గౌరవించాలి, బంధువుల్ని ఎలా ఆహ్వానించాలి, ఎలా ఆచారాలను సేవించాలి, ఇలాంటి విషయాలన్నీ మనకు వేదితిహాస పురాణాల్లో చెప్పబడ్డాయి. దాని ప్రకారంగా ఎవరు జీవనాన్ని నడిపించుకుంటారో, దాని ప్రకారంగా ఎవరు జీవనాన్ని నడుస్తూ ఉంటారో ఆ విధానానికి సంప్రదాయపరులు అని అర్థం. కాబట్టి ఆ పరంపరలోనే వాళ్ళ పిల్లలు వాళ్ళని చక్కగా ఉన్నారు. రీసెంట్గా వాళ్ళ మనవాళ్ళు కూడా ఏదో మెడల్ వచ్చింది, దాన్ని కూడా వాళ్ళు చక్కగా సెలబ్రేట్ చేశారు. ఎట్లా? అది మంగళవాద్యాలతో చక్కగా వాళ్ళని ఏర్పాటు చేసుకొని రావడం. ఆ తర్వాత ఏది జరిగినా ముందు మనకు ఒక దేవాలయం ఉంది, మనకు ఒక ఆచార్యులు ఉన్నారు, మనకు ఒక అర్చకులు ఉన్నారు. మీరు పురాతన కాలంలో మీరు గమనించండి, రైతు కుటుంబాల్లో మొట్టమొదటి ధాన్యం రాగానే ఫస్ట్ తీసుకొచ్చి స్వామికే ఇస్తారు. ఆ బంధువుల గారికి ఇచ్చి అయ్యా దీన్ని నివేదన చేయండి. అది ముందు పడి భగవంతుని పడి తీసిన తర్వాతనే వాళ్ళ ఇంట్లో ధాన్యం వస్తుంది. అప్పటిదాకా వాళ్ళ ఇంట్లోకి ధాన్యం రాదు. దేవదోషుడి దాని ప్రకారం ఆ పేరు ప్రకారంగా అది చేస్తూ ఉంటారు. సంప్రదాయం అది. సో వాళ్ళు అలాగే తీసుకొచ్చారు, అలాగే చేశారు, అలాగే పెద్దలతో వాళ్ళ మనవులకు ఆశీర్వాదం ఇప్పించారు. వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి ఎలా అయితే భవిష్యత్తు భావన కోరుకుంటున్నారో అలాగే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ తండ్రులు చక్కగా ఆరోగ్యంతో ఉండాలి. కృతజ్ఞతాపూర్వకంగా చేస్తున్నటువంటి ఒక షష్టబ్ద పూర్తి మహోత్సవము అని దానికి పేరు. అలా చక్కగా హోమం చేసి దేవతలను ప్రీనాతి చక్కగా వాడు సంతోషపరిచి తద్వారా వీళ్ళ ఆయుష్, ఆరోగ్యము, సంతానము, సౌభాగ్యము చక్కగా వృద్ధి చెందేట్టుగా
మీ బామర్ది గారు చక్కగా వారు కూడా దేవాలయానికి వచ్చి అందరినీ పేరు పెట్టిన బొట్టు పెట్టి ఇన్వైట్ చేసి, అంటే ఏదో పిలుస్తున్నాం అంటే పిలుస్తున్నాం, మెసేజ్ పెట్టి వాళ్ళ పెట్టుకున్నాను వాట్సాప్లో మెసేజ్ పెట్టి షష్ఠి రండి అట్లా కాకుండా ఓ పద్ధతి, ఓ సంప్రదాయం ప్రకారంగా వాళ్ళు తీసుకొచ్చి వారి ద్వారా ఇన్వైట్ చేయించి మా అక్క బావగారు వాళ్ళది షష్ఠి పూర్తి మీరు రావాలి అని ఒక సంప్రదాయంగా చక్కగా జరిపించారు. కార్యక్రమానికి మేము రాలేకపోయేందుకు మీరు క్షమించాలి. ఇవాళ ఇంట్లో పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాం, 30 మంది పిల్లలతోని ఆ పిల్లలకి ఇతిహాస పురాణ ప్రబంధం చేయించాలని ఒక 1 month బ్యాక్ ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది. ఈ రోజు రేపు మా ఇంట్లో 35 మంది పిల్లలు వస్తారు. సో వాళ్ళకి క్లాసెస్ నడుస్తున్నాయి, అది ముగించుకొని వెంటనే మీ దగ్గరికి వచ్చాను. సో ఆలస్యమైన సంతోషం. సమస్త సన్మంగళాన్ని భవంతు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మీ బంధువుల సమక్షంలో మీ పిల్లల సమక్షంలో పరమాత్మ వేడుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ. शैलसुनिकेतन दिव्यमूर्ते नारायणाच्युत हरे नलिनायताक्ष लीलाकटाक्ष परिरक्षित सर्वलोक श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् ब्रह्मादिवन्दित पदाम्बुज शङ्खपाणे श्रीवत्सुदर्शन सुशोभित दिव्यहस्त कारुण्यसागर शरण्य सुपुण्यमूर्ते श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् वेदान्त वेद्य भवसागर कर्णधार श्रीपद्मनाभ कमलार्चित पादपद्मा लोकैक पावन परात्पर पापहारिन् श्रीवेङ्कटेश मम देहि करावलम्बम्। అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్నలు. అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్నలు. ముప్పాల పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడే ముద్దే ముందిమ్మన్నాడే మంత్రాలు మర్నాడే జర్రగండి 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 చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి 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 కరడేసు పావడేసుకొచ్చనండి. బ్యాక్ లో ఎముడండి
ఇష్టం తప్పితే మొగుడండే థండర్ స్టామ్ లాంటి సీమనే చుడతది వీడి గారడే జరగండి జరగండి జరగండే మాసు నుంచి మాసు పీసు వచ్చనండే పిల్లగాడు చూడే పిచ్చి లేగుతాడే కుర్రగాడు చూడే కుచ్చులాగుతాడే జరగండి జరగండి జరగండే సారులో ఒకటైన సారు వచ్చనండే పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడే ముందిమ్మన్నాడే మంత్రాలు మర్నాడే మరో ఎలా మస్కండి జస్ట్ మస్కరస్కండి రిస్కేనండి సరుకు చుట్టూ అల్కండి రెండు కాళ్ళ చల్కండి నల్లు బటన్ నొక్కండి సపరేషండి వాళ్ళ బొక్కపై తెల్లవారలు చిల్లాడే పిల్లడే పూల పక్కపై 3 పూటలు సర్జికల్ స్ట్రైక్ చేస్తాడే పిల్లో ఎక్కడో పిల్లో ఎక్కడో ఉంటూనే కల్లోనే టాక్ చేస్తావే సూపర్ సానికో హైపర్ సానికో సరిపడ వీడి స్పీడ్కే ఎంకన్న తీర్థంలో పొద్దు ముహూర్తంలో పూల జడ ఎత్తుతుంటే పుస్తే నువ్వు గడుతుంటే ఏ కన్ను చూడకుండా కన్ను నాకు కొడుతుంటే నిన్ను చూడ బుద్ధైతాంది రాజిగో మాట్లాడ బుద్ధైతాంది రాజిగో చెయ్యి పట్ట బుద్ధైతాంది రాజిగో ముద్దు పెట్ట బుద్ధైతాంది రాజిగో అంటుంటే మస్తుందేమో పిల్లో లవ్వు తన్నుకు వస్తుందే టన్నుల్లో భూమి పూజ చేసుకుంటే బుక్కల్లో గొప్ప కోడు కట్టుకుంటే కోవిల్లో నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను చూస్తే అట్టే ఉంటాది దిల్లు డీజలు పెట్టేసుకుంటాది తిరగాలో గింగిరాలో ఆ చది మీద వాలి ఫుగాలే బియ్యాలో చంపాలో నువ్వు చెమట చుక్కలు లెక్క పెట్టాలే ఇయ్యాలో రోజు మార్చాలి రా చేతి గాజులు నల్లి మూలాలి రా సన్న జాజులు పట్టు పట్టినట్టు చేస్తే తప్పులు పట్టే మంచంకే పుట్టే నొప్పులు నిన్ను చూస్తే ఎట్నో ఉంటది గుండె గట్టిగా నన్ను చూస్తే అట్టే ఉంటాది